ఇప్పుడు మ్యాథ్స్ 2A చూసుకుందాం. మ్యాథ్స్ 2A మన దగ్గర అది లేదు, బట్ నా మైండ్లో ఉంది, చెప్పేసి చూడండి. ఎట్లా చెప్తున్నా అంటే ఇప్పటివరకు ఏం ప్రాక్టీస్ చేయని వాళ్ళు నేను చెప్పిన ప్రాక్టీస్ చేసే గిట్ట పాస్ అవుతాను. నేను క్వశ్చన్లు చెప్తలేను, బట్ ప్రొసీజర్లు టిక్స్ ఎట్లా చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2023 పేపరు, 2022 పేపరు, 2021 ఉన్న పేపర్లలో చదువుకోవాలి. సో ఫస్ట్ మనం 7 మార్క్స్ చూస్తాం కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే బైనామియల్ థియరంకి ఇలా 2 మార్క్స్ నేను ఏమంతా ఎత్తలేను, సో మీరు చూసుకోవాలి. 7 మార్క్స్లో ఒకటైతే పక్కా ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లం వస్తుంది. ఏది 1 × 3/2 × 3 ఆ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే ఏ ప్రాబ్లం వస్తుందో మనం ఎక్స్పెక్ట్ ఇదే. సో 7 మార్క్స్ చదువుకుందాం, ఈజీగా వచ్చేసాయి. సరేనా? ఇది అయిపోయినాక ఏం చేస్తావు, సీదా ర్యాండమ్ వేరియబుల్స్కి రా. ఇలా తిప్పి కొడితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా, 4 or 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 4-5 ప్రాబ్లమ్స్ ఇట్లా మస్తు చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు ఉంటాయి. అది చేసేసాయి, ఇంకో 7 మార్క్స్ వస్తాయి. సరేనా? ఇది అయిపోయినాక దీని మీద చాప్టర్ ఏది, ప్రాబబిలిటీ కో. ప్రాబబిలిటీ లేని 3 థీరమ్లు, ఒక 8 ప్రాబ్లమ్లు, ఒక 7 మార్క్స్, 2 4 మార్క్స్. ఈజీగా స్కోర్ చేసేయచ్చు. థీరంలలో మన దగ్గర బేస్ థీరం ఒకటే వీడియో వేసిన, మల్టిప్లికేషన్ థీరం, ఎడిషన్ థీరం మీకు కావాలంటే కమెంట్లో పెట్టుకుని చేస్తాం. సో ఇల్లేంది, థీరంలు చదువుకుందాం. ఈ థీరం బదులు మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఇటు ఉంటాయి. సరేనా? సో ఇందులో మనకి మ్యాక్సిమం అంతా స్కోర్ చేయొచ్చు, బట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఏడా ఏం ఫార్ములా వాడుతున్నాము, అండ్ ఉంటే ఏ ఇంటర్సెక్షన్ బి వాడతాము, మళ్ళీ యూనియన్ ఉంటే ఆర్ కానీ ఇది కాకపోతే అది ఉంటే ఏ యూనియన్ బి వాడతాం. అట్లా క్లారిటీ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది బ్రో. సో మొత్తం వీడియో వస్తాయి 4 + 4 8, 8 + 7 15. వీడికే పాస్ చూడు ఎన్ని 29 మార్క్స్. బట్ మనం రిస్క్ చేయలేం కదా. సో ఇంకా కొన్ని గిటా చూసుకుందాం. ఏది ఈజీవే. తర్వాత 4 డి మోయిరీస్ థీరం. డి మోయిరీస్ థీరంలో 7 మార్క్స్ అయితే డెడ్ ఈజీ ఉంటుంది, జస్ట్ 60 ఉంటుంది. ఇంతకుముందు మనం sin 2a cos 2a ఫార్ములాలు వేరే వీడియోలు అయిపోయినా కదా, అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా ఇంకొక డి మోయిరీస్ థీరంలో 7 + 2 ఉంటుంది. తర్వాత 5th కాంప్లెక్స్ నంబర్స్. ఇలా 4 మార్క్స్ ప్రాబ్లమ్కి నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయి, 4 మార్క్స్ పక్కా వచ్చేసాయి. ఎందుకన్నా అంటే 4 మార్క్స్ ఎన్ని బ్రో, తిప్పి కొడితే 5 ప్రాబ్లమ్లు ఉంటాయి. 5 ఇట్లా 3 మెథడ్లే ఉంటాయి. ఆ 3 మెథడ్లు తిప్పి ఇస్తాడు, చేసేస్తే అయిపోతుంది. సరేనా? 2024 ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడైతే ఇవ్వలేడు వాడు. సో అప్పుడు దాకా ఈ క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్గా, తర్వాత 2024 క్వశ్చన్ పేపర్కి రా. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏముంటుంది, రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. అవి ఎట్లా చేసాం అనేది ఉంటుంది, వీడియోలు కూడా ఉంటాయి. తర్వాత 6th పార్షియల్ ఫ్రాక్షన్. పార్షియల్ ఫ్రాక్షన్ ఎన్ని మార్కులన్నా 4 మార్కులు. ఇది గిట్టేది సేమ్ మస్తు ఈజీ ఉంటుంది. చిన్నపిల్లలు సాల్వ్ చేసినట్టే ఉంటుంది. మీరు జస్ట్ ఏం చేస్తారంటే మనకి ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ పక్కకు బట్టి కొట్టేసేది, తర్వాత అన్నింటికి ప్రొసీజర్స్ ఏముంటాయి, సో అది చూసేసుకొని అయిపోతుంది. ఈడ చూడు ఎన్ని మార్కులు అయినాయి ఇప్పటికే. ఈడ ఒక 11 15. నీకు ఇంకా కావాలి అనుకుంటే పాస్ కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్, ఒక సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు, సో ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. ఫస్ట్ వీటికి ప్రియారిటీ. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారా అంటే అసలే ఇవ్వకూడదు. అందులో మీరు +1 బదులు -1 తీసుకున్నారు అనుకో, అడిషనల్ వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇవి నేర్చుకొని తర్వాత వేరే చాప్టర్స్ కొని, వేరే చాప్టర్ ఇటు ఎండ్లపోతారా అంటే ఇల్లున్న క్వశ్చన్ పేపర్స్కి మరి మిగతా అవసరం లేదు. సపోజ్ PNC చూసుకో, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ఇల్లున్న క్వశ్చన్స్ చూసుకో. ఇవి గిట ఫస్ట్ ఇల్లున్న క్వశ్చన్సే చూసుకోరు, అన్నీ రిపీట్ అవుతాయి. ఒకవేళ మీకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కానీ గట్టిగా ఉంటే అది ఒక 7 మార్క్స్. ఇక్కడ 7 మార్క్స్ వేసుకో. 2A పాస్ అయ్యాడు, అసలు కష్టమే కాదు. జస్ట్ ఏమేమి చదువుకోవాలి అంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాబ్లంలో చదువుకోవాలి. ఎట్లా చదువుకోవాలంటే ఫార్ములా పక్కకు రాయాలి, ఫార్ములాని బట్టి కొట్టేసేయాలి, అది ఎక్కడ వాడతామో తెలిస్తే సరిపోతుంది. అన్నిటికీ సేమ్ ఫార్ములానే వాడతాం. ఏ ఫార్ములా వాడతామో గుర్తుకుంటే చాలు. మ్యాథ్స్ అనేది ఒక పజిల్ లెక్క. దీంతో 2A ఇట కథ. ఇప్పుడు 2B చూసుకుందాం. 2A 2Bకి అయితే పెద్ద ఇలా కథ మఫ్లీ అనే ఉంటుంది.
అందరూ సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చదువుకుంటాం పాస్ అయిపోతాం అనుకుంటారు, బట్ కాదు బ్రో, కష్టమవుతుంది. సర్కిల్స్లో అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసుకోవాల్సి వస్తుంది. యాజ్ యూజువల్ సేమ్ 2023, 2022, 2021 ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ ప్రియారిటీ, సరేనా? దాని తర్వాత 2024కి రాదు. సర్కిల్స్ మనకి వెయిటేజ్ అంత కరెక్ట్ గుర్తులేదు, ఎట్లా చదవాలో మాత్రం చెప్తా, చూసుకో. సర్కిల్స్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏముంటాయి? కాన్సైక్లిక్ ఉంటుంది, ఒక సర్కిల్ ఇచ్చి అది టాంజెంటా కాదా అంటాడు, లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి, యూజ్ చేసుకో. దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఈ 2 చాప్టర్లు అయితే ఈజీగా ఉంటాయి. పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ అంటే మీరు మస్తు ఫార్ములాలు బట్టి కొట్టాలి. సో నేను దానికి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యా. బట్ నీకు ఒకవేళ ఇంటిగ్రేషన్ ఇట్లా రాలేదనుకో, అందులో ఉన్నాయి చదివేసుకో అయిపోతుంది, సరేనా? ఇప్పుడు ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వస్తే ఏమేమి క్వశ్చన్స్ ప్రియారిటీ ఇవ్వాలో చెప్తాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ చదువుకోవాలో అది ర్యాండమ్గా చెప్తా చూడాలి. ఫస్ట్ ప్రియారిటీ అని ఉన్నాయి ఇది. దానికంటే ముందు ప్రియారిటీ ఏమి ఇస్తారు? రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పినాము చూడురి. అది దానికి కమెంట్లు అయితే మస్తు వచ్చినాయి, మస్తు అనిపించినాయి. రిడక్షన్ ఫార్ములా చూడురి. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ప్రాబ్లం చూడకూరి బ్రో, అప్పుడు దాకా డెఫినెట్ ఇంటిగ్రేషన్కి రా. ఇలా మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూస్ చేసుకో అయిపోతాయి. ఏంది 4. ఫిఫ్త్ ఏంది? డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అసలు ఫస్ట్ చూడకూరి, ఎందుకంటే వాడు ఏం చేస్తుండో బ్రో అంటే ఇది ఎంత 13 మార్క్స్. మనకి 2024 ఇచ్చినది మొత్తము డీప్ దిచ్చేసిండు, అందరు సగం చేసి స్టక్ అయ్యేటట్టు ఇచ్చిండు. అలా కొంచెం సబ్స్టిట్యూషన్ అది ఇది ఆడికెన్ ఇడికెన్ అన్ని వాడతాము. సో అప్పుడు దాకా ఏం చేశారంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 మార్క్స్ ప్రాబ్లం అయితే ఈజీగా వస్తుంది, ర్యాంక్ ఆర్డర్ అని చెప్పి. అవి చూడరి, ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి. గింతగా టు బి పాస్ కావాలంటే ఏముంటుంది, నీకు ఒకవేళ ఇంటిగ్రేషన్ రాలేదనుకో, సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఫస్ట్ పార్ట్ మస్తు బట్టి కొట్టాల్సి వస్తుంది. బట్ ఫార్ములాస్ అని జట్టు మిట్కి అయినాం అనుకో కథం, ఇక మళ్ళీ 2B పడుతుంది. 2B పట్టదు అనుకో మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ఎందుకు? సో ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకో. ఏవేవి అంటే రిడక్షన్ ఫార్ములాస్, డెఫినెట్ 9 + 4 cos x సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. అన్నిటికీ మనకి ప్రొసీజర్స్ అయితే సేమ్ ఉంటాయి. ఒకవేళ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో కావాలంటే ఎప్పుడు వీడియో వేయడానికే ట్రై చేద్దాం. దీంతో 2B ఇట్ ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే 2B అంత పర్ఫెక్ట్ చెప్పాలని అనుకుంటున్నాం. బట్ ఒకవేళ నా మాటలు మీరు కానీ ఉంటే మీకు ఈజీగా పాస్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ దోస్తు వాళ్ళకి అందరికీ షేర్ చేయి. ఒకవేళ చూస్తే వాడి ఇట్లా పాస్ అయితే బెస్టే కదా. మ్యాథ్స్ రాదు అనుకోకుండా చేయకూరి, వచ్చు అనుకొని చేయి. వచ్చు మాకు ఎట్లా వచ్చు, ఫస్ట్ మేము వీడియో చూస్తాం, ఫార్ములాలను బట్టి కొడతాం, తర్వాత ప్రాబ్లమ్ని 2 సార్లు రాస్తాం. అప్పటికి రాలేదు అనుకో మళ్ళీ ఇంకోసారి వీడియో చూస్తాం, అంతే. మ్యాథ్స్ అంత టఫ్ ఏమి ఉండదు. మీకు మ్యాక్సిమం ఏడవుతుంది అంటే న్యూమరికల్ ఎర్రర్స్ కాడవుతుంది, అది నాకిట పోతుంది ఆబ్వియస్గా. బట్ ఎగ్జామ్ రాసేది మీరు కాబట్టి జర మీరు కాన్షియస్గా చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి మనకు మ్యాక్సిమం ఒక 15 రోజులు అయితే సరిపోతాయి. 15 రోజులు అంటే ఒక ప్రాబ్లం చేసి 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటే కాదు, ప్రాబ్లం చేసినాక ఒక 10-15 నిమిషాలు, లేకపోతే డెడికేషన్గా కూర్చో. ఏముంది, సిరీస్ అయితే పొద్దుగాల రాత్రి మొత్తం చూస్తాం, కళ్ళు డార్క్ సర్కిల్స్ వచ్చేటట్టు చేసుకుంటాం కదా. మీరు కష్టపడరు, మీతో అవుతుంది అంతే. ఇక ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.